అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కేడర్ కు చేరువయ్యేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఓవైపు పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూనే నేతలకు దగ్గరయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ సమావేశాలతో ఎన్నికలకు నేతలను కార్యకర్తల్ని సిద్ధం చేస్తూనే అసెంబ్లీ ఫలితాలపై వారి అభిప్రాయాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అటు పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలు, కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో గులాబీ పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా పరిమితమైంది. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ క్యాడర్ను పెద్దగా పట్టించుకోలేదన్న అపవాదును మూటగట్టుకుంది. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో కూడా కార్యకర్తలు ఈ అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీలో పరిస్థితులు చక్కదిద్దుతామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలకు నచ్చజెబుతూ వస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ నేతలు సమావేశాల్లో మినిట్స్ రూపంలో నమోదు చేస్తున్నారు. సమయాభావంతో సన్నాహక సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం దక్కని కార్యకర్తల నుంచి లిఖితపూర్వకంగా సూచనలు తెలియచేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో పార్లమెంటు నియోజకవర్గంలో సగటున రోజుకు 150కి పైగా సూచనలు పార్టీకి అందుతున్నాయి. వీటన్నింటినీ కంప్యూటరైజ్డ్ చేసి పార్టీ అధినేత కేసీఆర్ ముందు నేతల అభిప్రాయాలను ఉంచుతున్నారు. గత 4 రోజులుగా దాదాపు 700 మందికి పైగా కార్యకర్తలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా పార్టీకి అందజేశారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. పార్టీ నిర్మాణం, పటిష్టత కోసం కార్యకర్తల అభిప్రాయాలను కేసీఆర్ స్వయంగా తెలుసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడుతూ ఉండడంతో ప్రజల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి కేసీఆర్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు. మొత్తానికి పోగొట్టుకున్న చోటే వెతకాలన్నట్లు ఓటమికి కారణాలను అన్వేషిస్తూ రానున్న కాలంలో గెలుపు తలుపులు తట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.